మరికొన్ని రోజుల్లోనే విశాఖ వేదికగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్, అలాగే సిటీ ప్యారెడ్ ఇంటర్నేషనల్ జరగనుంది. అయితే విశాఖ వేదికగా జరుగుతున్న ఈ వ్యవహారానికి విశాఖ చరిత్రకు, గతంలో నౌకా యుద్ధాలు, నౌకాయానం ఇలాంటివన్నీ విశాఖ వేదికగా జరిగాయా? ఉత్తరాంధ్రకు ఈ చరిత్రకు ఎలాంటి సంబంధం ఉంది అన్న విషయంపై మనతో మాట్లాడడానికి ఆంధ్ర యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ గారు ఉన్నారు. సార్ మాస్టర్ నమస్తే. సార్ మన సంబంధం ఎలాంటి హిస్టరీ ఉంది? తూర్పు తీర రక్షణ అంతటి బాధ్యత విశాఖపట్నం భుజస్కంధాల మీద ఉంది కాబట్టి ఈ ఫ్లీట్స్, ఈ నేవీ రివ్యూస్ అవన్నీ జరుగుతున్నాయి. కానీ ఒక్కసారి చరిత్ర పుటల్లో కానీ తిరగేస్తే భారతదేశం మొత్తం మీద దక్షిణ భారతానికే నేవీ పవర్, అటు వెస్ట్ కోస్ట్లో కానివ్వండి, ఇటు ఈస్ట్ కోస్ట్లో కానివ్వండి. ఈస్ట్ కోస్ట్లో కూడా అటు కలకట్టా, ఇటు మద్రాస్ వీటికి సమానమైన మధ్య దూరంలో ఉన్న విశాఖపట్నాన్ని సెంటర్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ ది మిలిటరీ పవర్, అంటే భారత నౌకాదళ రక్షణ అంతా కూడా విశాఖపట్నమే తీసుకుంటుంది. దీని నేపథ్యం ఏంటంటే, ఒక్కసారి చరిత్ర పుటల్లోకి చూస్తే క్రీస్తు పూర్వం కాలం దగ్గర నుంచి కూడా ఈ విశాఖపట్నం సరౌండింగ్స్లోనే నేవల్ బ్యాటిల్స్ జరిగాయి, నౌకా యుద్ధాలు జరిగాయి. 6వ శతాబ్దంలో దండి దశకుమార్ చరిత్రలో కళింగ రాజులకి, ఆంధ్ర ప్రాంత రాజులకి మధ్యలో జరిగిన నౌకా యుద్ధాన్ని వర్ణించాడు. అంటే కళింగరాజు బీచ్లో సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు వీళ్ళ నేవల్ పవర్తో వెళ్ళి ఆ నావికుల ద్వారా వాడిని తీసుకురావడం, ఆ తర్వాత యుద్ధం జరగటం, ఇదంతా మొదటి నుంచి ఉంది. ఆ తర్వాత ధారావాస రాజైన భోజుడు ఒక పుస్తకం రాశాడు, యుక్తి కల్పతరు సూత్ర. ఇది అత్యంత ప్రాచీనమైన, అతి ముఖ్యమైన నౌకాయానానికి సంబంధించిన ఒక గ్రంథం. దీనిలో ఏ రకమైన పడవలు దేనికి వాడతారు, అసలు పడవల నిర్మాణం ఎలా చేయాలి, ఆ పడవల్లో మెటల్ అన్నది ఎందుకు వాడకూడదు, కార్గోకి ఏ రకమైనది వాడాలి, యుద్ధాలకి గట్రా వెళ్తున్నప్పుడు ఏ రకమైనది వాడాలి, ఇవన్నీ కూడా సవివరంగా చాలా డీటెయిల్డ్గా వర్ణించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాంతాల్లో ఉన్న కొన్ని శిల్పాల్లో కూడా బోట్స్, వీటి మీద నౌకాయానం. ఇంకొకటి, ఈ సంప్రదాయం ఈ ప్రాంతంలో బలంగా ఉంది అని నమ్మడానికి మన శ్రీకాకుళంలో ఉన్న శ్రీముఖలింగం, శ్రీకూర్మం, పర్టికులర్లీ ముఖ్యంగా శ్రీకూర్మం దగ్గర బాలి యాత్ర. ఈ బాలి యాత్ర మనము, ఒరిస్సా వాళ్ళు అందరూ సమానంగా చేస్తాం. అంటే ఇక్కడి నుంచి షిప్పులు బయలుదేరి వెళ్తున్నప్పుడు వీళ్ళకి అది ఒక కమోడేషన్ డే, అదే అతి ముఖ్యమైన. అంటే వీళ్ళు వెళ్తున్నారు పెద్ద వ్యాపారానికి కానీ మరొకదానికి వెళ్తున్నారు, బాలి అక్కడ దాకా వెళ్తున్నారు కాబట్టి బాలి యాత్ర అంటే వీళ్ళ యాత్ర సుఖంగా జరగాలి అని ఒక మనస్ఫూర్తిగా ఒక వీడ్కోలు. అది ఇప్పటికి కూడా మన ప్రాంతాల్లో జరుగుతుంటాయి. అలాగే విశాఖపట్నానికి దగ్గరలోనే ఉన్న అప్పికొండ తీరాన్ని తీసుకోండి, పూడిమడక రేవుని తీసుకోండి, దిమిలి. ఆ దిమిలి ది వెల, దట్ ఈజ్ లైట్ హౌస్. అది ఎప్పటి నుంచి అంటే అత్యంత ప్రాచీన కాలం దగ్గర నుంచి కూడా. అయితే ఈ సముద్రానికి వెళ్ళేటప్పుడు ఇటు నేవల్ పవర్ కానివ్వండి, అటు వర్తక వ్యాపారాలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రాణాలకి తెగించి సముద్రం మీదకి వెళ్తున్నారు. వాళ్ళు సురక్షితంగా రావడం కోసమని లాస్ట్ సెల్యూటేషన్స్, ఆఖరి నమస్కారాలు. ఏమంటే వస్తే స్థితి సంపదలతో తిరిగి వస్తారు, లేని పక్షంలో అటు యుద్ధంలో కానీ, ఇటు వర్తక వ్యాపారాల్లో కానీ ఏదైనా జరిగితే సముద్రంలో బతికి తిరిగి రాకపోవచ్చు. అందుకని ప్రతి దగ్గర కూడా ఒక శివాలయం ఉంటుంది. విశాఖపట్నానికి కూడా విశాఖేశ్వర టెంపుల్ ఆ రకమైందని అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే సముద్రంలో కలిసిపోయింది చాలా మట్టుకు, కానీ విశాఖపట్నం పేరే మనకు మిగిలిపోయింది. ఇది కాకుండా 15వ శతాబ్దంలో ఈ ప్రాంతంలోనే, అంటే పూడిమడకకి మన విశాఖపట్నానికి మధ్యలో అంబు సమరం అని 1402లో విశ్వేశ్వరదేవుడు తన శత్రువుల్ని సముద్రం మీద యుద్ధం చేసి జయించాడు. ఈ రకంగా ఇంకా మనం సౌత్కి కానీ వెళ్తే, తమిళనాడు ప్రాంతానికి అయితే రఘునాథ నాయకుడు లాంటి వాడు సముద్రంలో అత్యంత బాగా ఏది అంటే ఏనుగు. ఆ ఏనుగు మీద శత్రువుల మీద దండయాత్రకు వెళ్ళి ఐలాండ్స్లో ఉన్న విదేశీయులు తరిమి కొట్టాడు అని మనకి బోల్డ్ రెఫరెన్సెస్ కనిపిస్తాయి. ఇలాగా తూర్పు తీరం తాలూకు నేవల్ పవర్ చాలా గొప్పది.
అందులోకి విశాఖపట్నం ఎంచుకోవడానికి కారణం ఏంటంటే భౌగోళికంగా తీరరేఖ చీలు ఉండడం వల్ల ఇటు రక్షణగా అంటే సముద్రం వచ్చే తుఫానులకు కానీ దీనికి కానీ రక్షణగా ఉంటుంది అని అటు నేవల్ పవర్ కానీ ఒక వర్తక వాణిజ్య పోర్ట్ కానీ ఇవన్నీ విశాఖపట్నం కూడలు కావడానికి అంటే సముద్రాన్ని మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఉపయోగించుకునే అవకాశాలు మిగతా రేవుల కంటే విశాఖపట్నం రేవుకి ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమే మీరు మన బావికొండ తొట్లకొండ ఇవన్నీ చూడండి, రోమన్ నాణేలు కూడా దొరికాయి అంటే అప్పటి నుంచి కూడా విదేశీ వాణిజ్యం కానీ విదేశీ దండయాత్రల్ని తిప్పికొట్టే పరిస్థితులు కానీ ఈ ప్రాంతానికి ఎంత బాగా ఉన్నాయో తెలుస్తుంది. అందుకనే మొట్టమొదటి మున్సిపాలిటీ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ మనకి భీమునిపట్నం అయింది. అటు డచ్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు రావటం విశాఖపట్నానికి ఈ అవకాశాలు ఉన్నాయి కనుకే కొలోనియల్ ఏజెన్సీస్ అన్నీ కానీ అంటే విదేశీ ఈస్ట్ ఇండియా కంపెనీస్ అన్నిటికీ కూడా విశాఖపట్నంతో భీమునిపట్నంతో అత్యంత క్లోజ్ సంబంధాలు ఉండడానికి ఇదే కారణం. ఓకే సార్, ఇప్పుడు ఒక నైసర్గిక స్వరూపం కావచ్చు, ఈ ఆధునిక కాలంలో విశాఖ కేంద్రంగా తూర్పు నౌకాదళం ఇట్లా ఉంది. అయితే పబ్లిక్ యాటిట్యూడ్ గత హిస్టరీ చూస్తే ఆ లక్షణాలు అంటే యుద్ధం చేయడం కావచ్చు, ఇట్లాంటి అంశాల్లో ఉత్తరాంధ్ర ప్రజలకు ఎవరికైనా అట్లాంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు ఏమైనా హిస్టరీ చెప్తుందా? చాలా గట్టిగా కారణం ఏంటంటే ఒక సురక్షితమైన ప్రాంతంలో ఉన్న వాళ్ళకంటే కూడా పెరిఫరీస్లో అంటే బఫర్ జోన్స్లో అంటే ఒక రాజ్యానికి కానీ రెండు రాజ్యాల మధ్యని నలుగుతున్న ప్రజలకు కానీ ఒక టైప్ ఆఫ్ తిరుగుబాటు స్వభావం వస్తుంది. ఆ తిరుగుబాటులోంచే ఎదుర్కోవటం, ఉన్న వాటిని ఒక విప్లవం అంటే ఉన్నదాన్ని మార్చటం, అంతకంటే ఏం కాదు. అందుకనే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే అంటే విశాఖపట్నం పరిసరాల్లోనే మీరు రైతాంగ పోరాటాలు తీసుకోండి, సాయుధ పోరాటాలు తీసుకోండి, వ్యవహారిక భాషోద్యమాలు తీసుకోండి, అన్ని ఉద్యమాలకి అంటే ఆంధ్రదేశంలో కానీ దక్షిణ భారతంలో కానీ అన్ని ఉద్యమాలకి గిరిజన పోరాటాలు కానివ్వండి అన్నిటికీ కూడా ఒక పొదిటి గడ్డ ఉత్తరాంధ్ర విశాఖపట్నం సరౌండింగ్స్లోనే. అల్లూరి సీతారామరాజు గారి పోరాటం, అంతకంటే ముందు మన మన్యం ఏరియాలో తూర్పుగోదావరికి విశాఖపట్నానికి మధ్యలో ఉన్న మన్యం కొండల్లో ఎన్నో తిరుగుబాట్లు జరిగాయి. రంప పిట్టూరి, అలాగే మన కొర మల్లయ్య అని చెప్పేసి ఆయన సాలువులు 5,000 మందికి బ్యాంబూ వీటిలో మందు దట్టించి ఇంగ్లీష్ వాళ్ళ మీద వాటిని ప్రయోగించి అది పేలేటట్టు చేసి ఆ రకమైన ఇది ఈ ప్రాంతంలో ఇచ్చేశాడు. దానివల్లే అటు సాయుధ పోరాటాలు కానీ మన ఇది కూడా ఒక మిలిటరీ కంటోన్మెంట్ కాబట్టి మన వన్ టౌన్లో అక్కడి నుంచి మన కోస్టల్ బ్యాటరీ దగ్గరే అప్పుడు మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటు ఇక్కడే రావడానికి అది ఒక కారణం. అంటే ఇక్కడ వాళ్ళని టిప్పు సుల్తాన్ అండ్ హైదర్ అలీకి సపోర్ట్గా వాళ్ళతో పోరాటానికి వ్యతిరేకంగా ఇంగ్లీష్ వాళ్ళకి సపోర్ట్గా పంపిస్తున్నప్పుడు వీళ్ళు ఇక్కడ తిరగబడ్డు. ఆ తిరుగుబాటు నేచర్ అన్నది మనుషులు రావడానికి ఈ సాయిల్ ఈ ప్రాంతం తాలూకు నేపథ్యం చాలా దోహదకాలు అవుతున్నాయి. ఇది ఈరోజు చూస్తే నేవల్ ఫ్లీట్ రివ్యూ విశాఖ వేదికగా జరుగుతుంది. అయితే కేవలం నైసర్గిక స్వరూపం అలాగే భారతదేశం 4 వైపుల రక్షణలో భాగంగా విశాఖ కేంద్రంగా ఒక స్థావరంగా తూర్పు నౌకాదళం మాత్రం కొనసాగడమే కాకుండా ఈ ప్రాంతంలో ప్రజలు అలాగే ఇక్కడ నాయకుల్లో ఒక వీరోచిత పోరాటం ఉన్న చరిత్ర ఉంది. గిరిజన పోరాటాలు, రైతాంగ పోరాటాలు, చివరికి భాషా ఉద్యమాలు కూడా ఉత్తరాంధ్ర వేదికగా జరిగిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే బ్రిటిష్ కాలంలో పోరాటానికి సంబంధించి అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి వ్యక్తుల గురించి చెప్పే పరిస్థితి. అయితే ఈరోజు చూసుకుంటే సాలూరు అంటే విశాఖ మన్యం ప్రాంతంలో చూసుకుంటే కొర్ర మల్లయ్య అనే వ్యక్తి కూడా ఎల్లయ్య అనే వ్యక్తి కూడా గతంలో ఇప్పుడు ఏ రకంగా నౌకాయానంలో యుద్ధాలు చేసేటప్పుడు టార్పిడోల ద్వారా యుద్ధ నౌకలపై దాడి చేసే పరిస్థితి అవన్నీ కూడా బ్యాంబూలో మందుగుండు పెట్టి ఆ రోజు బ్రిటిష్ సైనికులపై కూడా దాడి చేసిన పోరాటం చేసిన నేపథ్యం కూడా ఈ ప్రాంతం ఉంది. ఒక రకంగా తూర్పు నౌకాదళ కేంద్రంగా మాత్రమే కాకుండా ఈ ప్రాంత వాసులకు వీరోచిత పోరాటాలు ఉద్యమాలు చేసే క్యారెక్టర్ కూడా ఉన్నట్టు ప్రొఫెసర్ సూర్యనారాయణ మాటలు బట్టి మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.